అయోధ్య రామమందిర నిర్మాణంలో పాల్గొన్న కార్మికులపై ప్రధాని మోదీ పూలవర్షం కురిపించి గౌరవించారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన తర్వాత కార్మికుల మధ్యకు వెళ్లి వారికి కృతజ్ఞతలు తెలిపారు. తన వెంట పెద్ద బుట్టలో తెచ్చిన గులాబీ రేకులతో పాటు పూలని గౌరవ సూచకంగా కార్మికులపై చల్లారు. ఆ సమయంలో కార్మికులు కూడా మోదీని నమస్కరించారు. అటు అయోధ్య రామమందిరం ప్రాంగణంలో ఉన్న జటాయు విగ్రహంపై పూలు చల్లి ఆవిష్కరించారు మోదీ. భవ్య రామ మందిర నిర్మాణంలో భాగమైన యావత్ సిబ్బందిపై పూల వర్షాన్ని కురిపించారు. అయోధ్యలో ప్రతిష్టాత్మక రామ మందిర శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇక మంగళవారం నుంచి బాలరాముని దర్శించుకునేందుకు సాధారణ భక్తులని అనుమతిస్తున్నట్లుగా అయోధ్య రామమందిర ట్రస్ట్ బోర్డు తెలిపింది. ఉదయం 7 నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సాధారణ భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.